ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళే మొత్తం ఫెసిలిటీస్ వాళ్ళ కోసం క్రియేట్ చేసి ఉంటారు అనమాట. అంబులెన్స్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ దగ్గరలో ఉండేటట్టు కానీ. అలాంటి అపార్ట్మెంట్స్లో ఉన్నారంటే వీళ్ళకి ఎవరి మీద ఆధారపడే అవసరం లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఎట్ యువర్ బెక్ అండ్ కాల్. సో వాళ్ళు ఫ్లాట్లో ఉండే వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ బిల్స్ కట్టుకోవడానికి కానీ అలాంటి ఏమి ఇబ్బందులు ఉండవు అనమాట వాళ్ళకు. ప్లస్ వాళ్ళకు జనరలీ వాకింగ్ చేయడానికి కానీ అలాంటి ఏరియాస్ కూడా కేటాయించి పెట్టుంటారు. సో ఇది ఒక చాలా మంచి కాన్సెప్ట్ డెవలప్ అవుతుందండి ఈ మధ్య. ఇప్పుడు మీరు చూసారంటే హైదరాబాద్లోనే చాలా పెద్ద బిల్డర్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు అనమాట, రిటైర్మెంట్ హోమ్స్ కాన్సెప్ట్. ఇది చాలా మంచి కాన్సెప్ట్ అది, అండ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్ ఫర్ ది ఓల్డ్ పీపుల్. ప్రాపర్టీస్ చాలా ఉండి ఒకవేళ పిల్లలు యూఎస్ ఫారెన్లో ఉంటే వీళ్ళు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఒక 6 monthsకి అలాగా ఫారెన్ వెళ్ళాల్సి వస్తే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ ఏమైపోతుందని దిగులుగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి? నార్మల్గా ఏం చేస్తూ ఉంటారంటే దగ్గర బంధువులకు అలా అప్పచెప్తూ ఉంటారనమాట, అంటే దాన్ని చూసుకునే బాధ్యతను. కానీ ఒక్కోసారి వాళ్ళ పనుల్లో బిజీ ఉండి చూసుకోలేకపోతారు. దీనికి వెల్త్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ఉన్నారండి ఈ మధ్య, అంటే వెల్త్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ వస్తున్నాయి అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఉన్న ప్రాపర్టీస్ అంతా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, దాని రెంట్ కలెక్షన్లు, దాని మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. సో ఇలా చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఫారెన్ కల్లా వెళ్ళారో వాళ్ళకి ఆ దిగులు పడే అవసరం ఉండదు. అంటే ఈ రెంట్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారా లేదా అని కానీ, అది డిపాజిట్ అవుతుందా లేదా మా అకౌంట్లో, ఇలాంటి భయాలు ఉండవు అనమాట. సో ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ అనేవి పనిచేస్తుంటాయి. వాళ్ళు ఒక ఫీ కలెక్ట్ చేస్తారు కానీ మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఇంకా అంతగా డెవలప్ కాలేదు, బట్ స్లోలీ ఇట్ ఈస్ పికింగ్ అప్. పెద్ద మెట్రోస్లో అంతా ఇది బాగానే డెవలప్ అయింది. మన హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంత ఇది కాలేదు, అది ఇంకా క్యాచ్ ఆన్ కాలేదు, బట్ స్లోలీ అవుతుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు అబ్రాడ్ వెళ్తున్నారు, పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు ఉండడానికి వెళ్తున్నారు. సో సెల్లింగ్ ద ప్రాపర్టీ ఈజ్ నాట్ ది ఓన్లీ ఆప్షన్. ప్రాపర్టీ ఉంచుకొని కూడా దానిలో నుంచి దాన్ని మేనేజ్ చేయొచ్చు. సో అలాంటి వెల్త్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ని మనం సంప్రదించవచ్చు. అంటే కొంతమందికి ఇండివిజువల్ హౌస్ తప్పితే ఫ్లాట్స్ నచ్చవు. సో అలా ఇండివిజువల్ హౌస్ ఉన్నోళ్ళు రిటైర్మెంట్లో ఆ ఇండివిజువల్ హౌస్లో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే ఫస్ట్ రైట్ ఫ్రమ్ సెలెక్షన్ ఆఫ్ ద ప్లేస్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే ఎస్పెషలీ రిటైర్మెంట్కి చాలా దగ్గరలో ఉన్నవాళ్ళు కొంచెం చూసుకోవాలన్నమాట. వాళ్ళ ప్లాట్ తీసుకుంటున్నారు అనుకోండి, అది ఎలాంటి ఏరియాలో ప్లాట్ తీసుకుంటున్నారు. మనం చాలాసార్లు చూస్తాము, అంటే చాలా దూరం ఉంటాయి ప్లాట్స్. సో అక్కడ చాలా మనకు చౌకగా దొరుకుతున్నాయి అనేసి తీసుకుంటూ ఉంటారు ప్లాట్స్. అక్కడ ఇల్లు కూడా కట్టుకుంటారు అనమాట, అక్కడ కాస్ట్ తక్కువ పడింది అనేసి. కానీ తీరా వాళ్ళు చేరే టయానికి ఏమవుతుందంటే అక్కడ వేరే ఇండ్లు రాకనో, వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నో, లేకపోతే రోడ్డు ఫెసిలిటీ లేకనో వాళ్ళకు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా దూరం పోవాల్సి వస్తుంది. ప్లస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్లో అయితే ఎవ్రీ వన్ కెనాట్ అఫోర్డ్ అ వాచ్మెన్. మనకు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అలా ఇండిపెండెంట్ హౌసెస్ లాగానే ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో తీసుకుంటే యూ హ్యావ్ ది ఫెసిలిటీస్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అండ్ సెక్యూరిటీ ఆల్సో, ప్లస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. సో అలాంటివైనా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ అలా కాదు, ఒక ప్లాట్ ఉంది మనకు, దానిలోనే కట్టుకోవాలనుకుంటే కొంచెం ఇల్లు ప్లాన్ చేసేటప్పుడే దాన్ని ఒక 2 పోర్షన్లు గానో 3 పోర్షన్లు గానో ఉంటే అవి రెంట్కు ఇచ్చుకోవచ్చు. సో మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఎవరైనా మనకు తోడు ఉంటారు అనమాట. టెనెంట్స్ మోర్ దెన్ ద మనీ, వాళ్ళు తోడు ఉంటారు, ఏమన్నా అవసరానికి ఒకరు పలికే వాళ్ళు ఉంటారు. సో అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఇంకా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చండి? ఆల్రెడీ ఇల్లు ఉండి ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఇల్లు కొనడంలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయాలంటే, మనకు రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ వచ్చే ఎలాంటి, ఎస్పెషలీ పెన్షన్ కానీ అలా రాని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం 2-3 థింగ్స్ జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ఒకటి ఏంటంటే అన్నీ ఒకటే దాంట్లో వేసేయకూడదు. స్పెషలీ వింటుంటాం కదండి, చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ లేకపోతే కొన్ని బ్యాంక్స్ ఇలా రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తామంటూ వాళ్ళు అందరినీ కొంచెం ఇన్సైట్ చేస్తారనమాట. అప్పుడు పెద్దవాళ్ళు చాలా మటుకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం పోయి అదే బ్యాంక్లో పెట్టడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది వాళ్ళు మొత్తం డిపాజిట్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలా చేయకుండా ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఉన్న ఇన్వెస్ట్మెంట్ మన అమౌంట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటైతే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, కొన్ని లోవర్ రిస్క్, కొన్ని కొంచెం హైయర్ రిస్క్ తీసుకోవచ్చు.
నెక్స్ట్ థింగ్ వచ్చి టైమింగ్ ఆఫ్ ద ఇన్ఫ్లోస్ అనమాట. ఏ టైంలో ఇన్ఫ్లోస్ వస్తాయి, అట్లా షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, 3 years తర్వాత, 5 years తర్వాత అలా చూసుకొని ప్లాన్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తే పీస్ఫుల్గా రిటైర్డ్ లైఫ్ను లీడ్ చేయొచ్చండి. చూశారు కదండి, అపర్ణ గారు చెప్పిన అమూల్యమైన సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మా సకులకు ప్రాపర్టీస్ సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.